డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ మీకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఎలాంటి టాపిక్స్ ఉంటాయి అండ్ ఏ మంత్ నుంచి మీరు చదవాలి, సో ప్రీవియస్ ఇయర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఏ మంత్ నుంచి చదివితే మీకు కొద్దిగా యూస్ఫుల్ అవుతుందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ జనరల్ నాలెడ్జ్కి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. సో మీరు తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, ఉర్దూ మీడియం అయినా సేమ్ మార్క్స్ 5 మార్క్స్ మాత్రమే అడుగుతారు. సో ఫస్ట్ ఇక్కడ టాపిక్స్ చెప్పబోయే ముందు మీరు ఇప్పుడే బుక్స్ అయితే కొనుక్కోకండి, లైక్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి. సో మెయిన్గా మనకు ఎగ్జామ్ మేలో ఉంటుంది. మోస్ట్లీ ఎవరైతే 2026లో రాస్తున్నారో మేలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రీవియస్గా 1 ఇయర్ అంటే మీ ఎగ్జామ్ డేట్ కన్నా ముందు 1 ఇయర్ బ్యాక్ ఏదైతే కరెంట్ అఫైర్స్ కావచ్చు, స్టాటిక్ జీకే కావచ్చు, ఏదైతే ఉంటుందో అది మాత్రమే అడుగుతారు. మరీ 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే అడగరు. 25లో కావచ్చు, 24లో కావచ్చు, 23లో కావచ్చు. రీసెంట్గా అంటే మీరు ఎగ్జామ్ రాసేది ఎప్పుడు మేలో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఈ మే ఏదైతే జనవరి 2026లో మీరు ఎగ్జామ్ రాస్తారు. జనవరి 2026 నుంచి మే 15 అంటే ఆల్రెడీ మనకు మేలో క్వశ్చన్ పేపర్ రెడీ అయిపోతుంది. సో మే 15 వరకు చదవండి, అదేదైతే కరెంట్ అఫైర్స్ కావచ్చు అవి. జనవరి 2026 టు 2026 మే వరకు, మే 15 వరకు పక్కా 2 or 3 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. సో 3 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను, లైక్ అందులో నుంచే వస్తున్నాయి క్వశ్చన్స్ అయితే. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి జూన్ 2025 నుంచి డిసెంబర్ 2025 1 or 2 క్వశ్చన్స్ ఇందులో నుంచి. అంటే జూన్ 2025 టు మే 2026 ఉండే కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు సిలబస్లో ఉంటుంది. పాతదైతే ఏముండదు, 24, 23లో రావు. వస్తే 1 hour ఒక బై ఛాన్స్గా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఇదే సిలబస్గా జనరల్ నాలెడ్జ్ అంటే జూన్ 2025 టు మే 15 వరకు ఉంటుంది. సో బుక్స్ వచ్చేసి మీరు ఇప్పుడే కొనుక్కోకండి, జనవరిలో మీరు కొనుక్కోవచ్చు. జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, మార్చ్, ఎప్పుడైనా కొనుక్కోండి, మీ ఇష్టము. కాకపోతే ఇప్పుడైతే కొనుక్కోకండి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ అంటే మీకు ఎవరైనా అడిగితే ఇస్తారు. బుక్ స్టాల్స్లో కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ బుక్ అంటే ఇస్తారు ఎవరైనా. సో మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అందరూ ఏదైతే ప్రిపేర్ అవుతారో జీకేకి సంబంధించింది కరెంట్ అఫైర్స్ అని బుక్ అనండి ఇచ్చేస్తారు. సో మెయిన్గా ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసమే చెప్తున్నానండి. సో మీరు బుక్ స్టాల్కి వెళ్తే కరెంట్ అఫైర్స్ బుక్ లాస్ట్ 1 ఇయర్ది అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. సో అదే సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు టాపిక్స్ ఏమేమి ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఇంటర్మీడియట్ అండ్ రీసెంట్ డిగ్రీ పాస్అవుట్స్కి కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో జనరల్ నాలెడ్జ్లో మీకు ఎలాంటి టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి హూ, వాట్, వేర్. అంటే ఇందులో మనకు హెడ్స్ గురించి, అంటే హెడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, జ్యుడిషియల్ పార్లమెంటరీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ హెడ్ ఎవరు, ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, ఇలాంటివి సంబంధించిన అన్ని హెడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ స్టేట్ క్యాపిటల్స్, సీఎం గురించి, గవర్నర్స్ గురించి. సో ఈ స్టేట్ ఇచ్చి ఈ స్టేట్లో సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు. సో సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి, కాకపోతే ఎక్కడి నుంచి అడుగుతారో మనకు తెలియదు. సో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ చదువుకొని అయితే వెళ్ళండి. హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా, కంట్రీస్ ఆఫ్ వరల్డ్, ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్, మేజర్ ఎంఓయూస్ సైన్డ్. సో ఈ 2026 కావచ్చు, 2025లో జరిగిన ఇంపార్టెంట్ ఎంఓయూస్ కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్స్ కావచ్చు, అవార్డ్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, మేజర్ రిపోర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 11th ఎకనామిక్ సర్వే కావచ్చు, యూనియన్ బడ్జెట్, 13th స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్. సో స్కీమ్స్ మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే డెవలప్మెంట్ కావచ్చు, ఇన్వెన్షన్ కావచ్చు, అలాంటివి. ఎన్వైర్న్మెంట్ గురించి. 16th స్పోర్ట్స్, 17th బుక్స్ అండ్ ఆథర్స్, 18th ఇంపార్టెంట్ డేస్. సో ఈ పలానా డేట్ ఇచ్చి ఆ డేట్ ఎప్పుడు ఈ సంబంధించినది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు వాటి గురించి. కాన్ఫరెన్సెస్ అండ్ సమ్మిట్స్. సో ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పాను. సో ఇవే అని కాదు, చాలా ఉంటాయి. కాకపోతే ఎవరైతే ఇంటర్, డిగ్రీ తర్వాత డీసెట్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పర్పస్కి ఇట్లా రాసి పెట్టాను. ఇలాంటివి ఉంటాయి. సో టోటల్గా 5 క్వశ్చన్స్. సో 5 మార్క్సే కాబట్టి మీరు జనవరి నుంచి ప్రిపేర్ అయితే సరిపోతుంది. బుక్ స్టాల్లో మీరు బుక్ అడిగితే ఇస్తారు. సో ఆ బుక్ తీసుకొని మీరు చదువుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది జనవరి టు మే. ఇందులో నుంచి పక్కా 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ జూన్ టు డిసెంబర్ 1 క్వశ్చన్, మిగతా 2 క్వశ్చన్స్ ఇట్లా కొన్ని స్టాటిక్ జీకేస్ ఉంటాయి. స్టాటిక్లో నుంచి సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు,
వాటి గురించి ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.